హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? తెలంగాణలోకి సర్వపిండి అంటే తెలియనిదేమీ కాదు కదా. మన పెద్దవాళ్ళ నుండి వచ్చిన ఈ ట్రెడిషనల్ వంటకం ఈ సర్వపిండి. మన పెద్దవాళ్ళు చేసే ఏ వంటకమైనా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి, అంతే హెల్తీ కదా. ఈ సర్వపిండి చేయడానికి ఫస్ట్ మనం వరిపిండి తీసుకోవాలి. వరిపిండి 2 కప్పులు తీసుకొని అందులోనే కాస్త మనకు టేస్ట్కి ఏర్పడా ఉప్పు, కారం, కట్ చేసిన పచ్చిమిర్చి, చాట్ మసాలా, కలర్ కోసం కాస్త పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీర వేసి, మనకు పల్లీలు అంటే పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. నచ్చినట్లు ఇలా పల్లీలైనా నువ్వులైనా వేసుకొని జీలకర్రతో మంచిగా ఇలా కలపాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో మంచిగా కలిసేలా పొడి పిండితోటే ఇలా మంచిగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఇలా మనం వాటర్ వేసి ఇలా నిదానంగా కలుపుకున్న తర్వాత వాటర్ వేస్తూ కొద్ది కొద్దిగా వేస్తూ మాత్రమే కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అంతా ఒక ముద్ద మాదిరిగా కావాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్‌గా ఉండకూడదు. అలా మనకు అందాజ తెలుస్తుంది ఎట్లాగో పిండి ఒత్తేటప్పుడే. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత తీసి పక్కనుంచి అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ అడుగున మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పక్కనుంచిన పిండి ముద్దను తీసుకొని మన 2 చేతుల మధ్యలో ఇలా చపాతీ మాదిరి ఇలా వెడల్పు చేయాలండి. ఇలా 2 చేతుల మధ్యలో వెడల్పు అనుకున్న తర్వాత గిన్నెకేసి పైన ఇలా స్ప్రెడ్ చేసి చేయనట్టు చేయాలి. అలా చేస్తేనే అడుగు అంటకుండా మంచిగా ఈ పిండి గిన్నెకు ఉంటుంది. అలా చేసిన తర్వాత ఈ గిన్నె మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మధ్యలో ఒక 5, 6 హోల్స్ ఉంచుకోవాలండి. మనం హోల్స్ పెడితే ఏందంటే మనం వేసిన ఆయిల్ మధ్యలోకి వచ్చి అడుగున అసలే మాడకుండా సమానంగా గిన్నంతటా మంచిగా మంట వస్తుంది కదా. ఆ మంటకి పిండి అంతా మంచిగా కాలుతుంది. ఆ కాలేదాన్ని బట్టే మనకు టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది కాబట్టి ఇలా మంచిగా 5, 6 హోల్స్ వేసుకొని క్యాప్ పెట్టేయాలి. క్యాప్ పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో స్టవ్ పైన ఉంచి మరో 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలండి. అలా ఉంచిన తర్వాత క్యాప్ తీసేసి హై ఫ్లేమ్లో మరో 2 నిమిషాలు ఇలా పట్కరతో గిన్నెని బట్టి మంచిగా గిన్నె అంతటా మంట తలిగేలా ఇలా తింపుతూ మంచిగా కాల్చుకోవాలండి. అలా కాల్చుకున్నప్పుడు మాత్రమే సమానంగా సర్వపిండి కాలుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్కరమైన సర్వపిండి రెడీ అవుతుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రొద్దున మనం ఛాయ్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ కోసమైనా ఈ సర్వపిండిని తయారు చేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు చేసుకునే సర్వపిండిని మాత్రమే చూయించానండి. ఒకవేళ మీకు వీలున్నట్లయితే ఒక 5, 6 గంటల ముందే శనగపప్పు గానీ, బొబ్బరపప్పు గానీ నానుకొని సర్వపిండిలో వేసుకొని, ఇవన్నీ వేసుకొని మంచిగా చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. వీలుంటే ఇంట్లో ఉన్న ఉల్లాకుతోటి కరివేపాకు కూడా వేసుకొని చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సర్వపిండిని తినేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరి ఇంకేం చూస్తున్నారు? వంటింట్లోకి వెళ్ళి వరిపిండితో ఇలాంటి సర్వపిండిని చేసి మీ సాయంత్రాన్ని మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.